ఎన్నికల వేళ నోట్ల కట్టలు భారీగా బయటపడుతున్నాయి. లంగర్ హౌస్ పిల్లర్ నెంబర్ 59 వద్ద ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేస్తుండగా 2,42,00,000 రూపాయలు పట్టుబడ్డాయి. 6 వ్యక్తులు బైక్ పై నుంచి డబ్బులు సంచిని కారులోకి మారుస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకే డబ్బును తరలిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఎన్నికల వేళ నోట్ల కట్టలు భారీగా బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, చెప్పండి, సమాచారం ఏంటి? క్రాంతి, ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో అభ్యర్థులంతా కూడా ఓటర్లకు డబ్బులు పంచే పనిలో పడ్డారు. కోట్ల రూపాయలను ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోకి తరలించేందుకు హైదరాబాద్ నుంచి ఏర్పాట్లు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేస్తున్నటువంటి లంగర్ హౌస్ పోలీసులు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఒక ద్విచక్ర వాహనం నుంచి రిడ్జ్ కారులోకి తరలిస్తున్నటువంటి 2 బ్యాగులపై అనుమానం రావడంతో వాటిని తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో 2,42,00,000 రూపాయల నగదు పట్టుబడింది. 6 వ్యక్తుల్ని, కారులో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ద్విచక్ర వాహనంపై వచ్చినటువంటి 6 వ్యక్తుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ 6 నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు. మొత్తంగా పోలీసులు మాత్రం ఇది 2,42,00,000 రూపాయలు ఎన్నికల్లో పంపిణీ చేసేందుకే తరలిస్తున్నారని చెప్పేసి ధృవీకరించుకున్నారు. ఎవరి కోసం తరలిస్తున్నారు, ఏ నియోజకవర్గానికి తరలిస్తున్నారు అన్నది కూడా ఆరా తీసే పనిలో పోలీసులు ఉన్నారు. ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల కూడా నాకాబందీ నిర్వహిస్తున్నారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు హైదరాబాద్ కేంద్రంగా డబ్బు సరఫరా అవుతుందన్నది పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ డబ్బులు పంపిణీ జరిగితే సహించేది లేదంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతానికి 2,42,00,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లంగర్ హౌస్ పోలీసులకు కొద్దిసేపటి క్రితమే ఆ నగదును అప్పగించారు. క్రాంతి. ఓకే కమల్.